కానీ ఇప్పుడు ఏంటంటే మనము మన పిల్లలు పెంచడానికి చాలా ఎక్కువ కష్టపడుతున్నాం అన్నమాట. పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. మనం డబ్బులు సంపాదించాలంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంది. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనకి మన ఆరోగ్యం పట్ల మనం చూసుకోవడానికి కూడా టైం దొరకట్ల. దానికి తోడు ఏంటంటే మనకి చాలా రకాల చెత్త ఫుడ్స్ దొరుకుతాయి. మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కూడా అవి కూడా చెత్త ఫుడ్స్. బర్గర్లు, పిజ్జాలు, కేక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్. ఏమండి నాకు తెలియదు, నాకు చెప్పుంటే నేను వేరే పెట్టించాను. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, బిస్కెట్స్ అవన్నీ చెత్త ఫుడ్స్. నేను చెత్త ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫుడ్స్ అంతా చెత్త ఫుడ్లో పడేయాల్సిన ఫుడ్ మనం మన కడుపులో వేసుకుంటున్నాం అనమాట. అవి దొరకడమే కాదు, వాటి చాలా ఎక్కువ తింటున్నాం, అవసరాన్ని నుంచి తింటున్నాం మనము. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మనం డబ్బులు సంపాదించనే ఆ గేమ్లో పడిపోయేసి ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోయింది. అసలు మనము ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తారండి? ఎక్సర్సైజ్ మీరు ఇక్కడ రోజు ఎక్సర్సైజ్ జీరో అయిపోయింది. సో పని ఒత్తిడి పెరిగిపోవడము, ఎక్సర్సైజ్ జీరో అయిపోవడము, ఫుడ్ మరీ విపరీతం తినడము, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్, రకరకాల ఈ వ్యసనాల కారణంగా ఏమైందంటే మనకి జీవన శైలికి సంబంధించిన జబ్బులు చాలా వచ్చేస్తాయి. అంటే మనం డబ్బు సంపాదించుకునే దాంతోపాటు జబ్బులను కూడా సంపాదించుకుంటున్నాం అనమాట. సో వీటిలో స్థూలకాయ సమస్య ఒకటి, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము, జాయింట్ పెయిన్స్, నిద్రపోయేటప్పుడు గురకబెట్టము, వీటన్నిటికి ఈ సమస్యలన్నిటి కారణంగా ఏమవుతుందంటే మన యొక్క జీవిత ప్రమాణం తగ్గిపోతుంది. అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అన్నమాట. ఉండే బాధ్యత ఏంటంటే ఫాదర్స్ డే సందర్భంగా మేము గుర్తు చేసేదంటే మీకు వీటన్నిటిలో పడి మన ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి మనం ఫాలో అయితేనే మన పిల్లలు ఫాలో అవుతారండి. మన హెల్తీ ఫుడ్స్ ఫాలో అయితే మన పిల్లలు ఫాలో అవుతారు. మనం చెత్త ఫుడ్ తింటే మన పిల్లలు చెత్త ఫుడ్ తింటారు అనమాట. ఈ జబ్బులు, ఈ జీవనశైలికి సంబంధించిన జబ్బులన్నీ రాకుండా చూడాలి అంటే మనము మంచి ఆహార అలవాట్లు ఉండాలి, ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సో మనం ఫాలో అయితేనే పిల్లలు ఫాలో అవుతారు. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఫాలో కాకపోయినా జస్ట్ ఒకసారి చెప్పేస్తే చిన్నపిల్లలు ఫాలో అవుతారని చెప్పి అనుకుంటారు. చిన్నపిల్లలకి మనమే హీరోయిన్లు అండి. మనం రోల్ మోడల్స్ అనమాట. మనం ఏం చెప్తే అది ఫాలో కాదు, మనం ఏం చేస్తే అది ఫాలో అవుతాం అనమాట. సో మన పిల్లల ఆరోగ్యం బాగుపడాలంటే మనం ఇవన్నీ ముందు నుంచి ఫాలో కావాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి మనకి బర్త్డే పార్టీలు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే కేక్స్ కట్ చేస్తాం. కేక్ అనేది అన్హెల్దీ, దాని బదులు ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వాలి. మనకి బాగున్నప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? స్వీట్లు పంచుతాం. అదే వాళ్ళకి ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి ఏం చేస్తాము? ఫ్రూట్స్ ఇస్తాం అనమాట. అంటే ఆరోగ్యం బాగున్నప్పుడేమో చెత్త ఫుడ్ ఇస్తున్నాము, ఆరోగ్యం చెడిపోయినప్పుడేమో మంచి ఫుడ్స్ ఇస్తున్నాము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అట్లాంటివన్నీ మనం ఇవ్వాలి. ఈ కేక్స్, స్వీట్ల సంస్కృతి మానేయాలన్నమాట. ఇక్కడి నుంచి అక్కడ పక్కన ఒక మార్కెట్ దాకా పోవాలంటే మనం ఏం చేస్తున్నాము? బండ్లో వెళ్తున్నాం. అది మానేయాలి, నడవాలి. పైకి రావాలంటే లిఫ్ట్లు వాడుతున్నాం, మెట్లు ఎక్కాలి. ఆటలకి ఎంకరేజ్ చేయాలి, టీవీ ముందు కూర్చోబెట్టడం కాదు పిల్లల్ని, ఆటలకి ఎంకరేజ్ చేయాలన్నమాట. సో మన ఫాదర్స్గా మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని సంపాదించబెట్టండి, డబ్బులు సంపాదించబెట్టడం కాదు. మనం బుద్ధులు నేర్పిస్తే వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటారు. మన ఆరోగ్యాన్ని వాళ్ళకి అందించాలి. ఇక నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి, నేను ఐఎమ్ ఒబేసిటీ సర్జన్. అంటే వెయిట్ లాస్ కోసం సర్జరీలు చేసే డాక్టర్, అంటే పీరియాడిక్ సర్జరీలు చేస్తాను. చాలా మందిని చూస్తున్నాను. ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ పెరిగిపోయింది. మనకి ఇండియన్స్కి ఒబేసిటీ ప్రాబ్లం అనేది ఫారిన్ పీపుల్తో కంపేర్ చేస్తే ఆ ప్రమాణాలు డిఫరెంట్గా ఉంటాయి. మన బాడీ మాస్ ఇండెక్స్ అనే ప్రమాణాన్ని వాడతాం కామన్గా. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ డివైడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. ఆ వాల్యూని బట్టి మన స్థూలకాయాన్ని డివైడ్ చేస్తాం. అంటే నార్మల్గా ఉంటే ఎంత ఉండాలి, అధిక బరువు అంటే ఎంత ఉండాలి, అది నిర్ణయిస్తాం. ఈ ప్రమాణాలు విదేశాల వారికి మనకి డిఫరెంట్గా ఉంటాయి. మనలో 23 బాడీ మాస్ ఇండెక్స్ కంటే తక్కువ ఉంటేనే నార్మల్ కింద లెక్క. 23 నుంచి 24.9 మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్ అంటాం, అంటే అధిక బరువు అంటాం అనమాట. 25 అంతకంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ, 30 అంతకంటే ఎక్కువ ఉంటే సివియర్ ఒబేసిటీ అంటాం. కానీ ఫారిన్ పీపుల్ అంటే 25 కంటే ఎక్కువ ఉంటే అధిక బరువు అంటాం, 30 అంతకంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటాం. కారణం ఏంటంటే అంటే విదేశాల వాళ్ళకి మనకి కంపేర్ చూస్తే ఒకే హైట్ ఒకే వెయిట్ ఉంది, దాన్ని పక్కన పెట్టి చూసాం అనుకోండి, మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, విదేశాల్లో ఉండే వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇండియన్స్ తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నప్పటికీ చాలా జబ్బులు బారిన పడుతుంది అనమాట. దానికి కారణంగా ఈ కేటగిరీస్ మార్చేస్తారు. సో
మనకి డైటింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఈ జబ్బులు రాకుండా చూసుకోవచ్చు, దానికి కాపాడతాయి. కానీ ఒకసారి వెయిట్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనుకోండి, ఒబేసిటీ అనేది కూడా ఒక జబ్బు కింద. ఒకసారి వెయిట్ ప్రాబ్లం వస్తే ఒక లిమిట్ కంటే దాటిపోతే ఈ డైటింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం లేదు. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒబేసిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వేరే మార్గం లేదు. అంటే మనకి సర్జరీ త్వరనే నయం చేయగలం. కానీ మన పిల్లలకి ఇప్పటికి ఇంకా ఒబేసిటీ బారిన పడి ఉండరు. వాళ్ళకి ఇప్పటి నుంచే మనం మంచి బుద్ధులు నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఒబేసిటీ ప్రాబ్లం అవాయిడ్ చేయొచ్చు. మనకి బాడీ మాస్ ఇండెక్స్ 30 అంతకంటే పైన ఉందనుకోండి, ఏ ప్రయత్నం చేసినా వెయిట్ తగ్గదు. ఓన్లీ మార్గం వచ్చేది బెరియాట్రిక్ సర్జరీ మాత్రమే అనమాట. సో బెరియాట్రిక్ సర్జరీ ద్వారా ఏమవుతుంది, చాలా మంది ఏమనుకుంటారంటే బెరియాట్రిక్ ఆపరేషన్ అయిన తర్వాత ఈ బెరియాట్రిక్ ఆపరేషన్ అనేవి మనము జీర్ణాశయం పేగులపైన చేస్తామండి. వాటిలో చేయడం వల్ల 62 కేజీలకు వచ్చారు. సో ఈ ఆపరేషన్లు ఇప్పుడు ఆల్రెడీ లావ్ అయిన వాళ్ళకి వేరే మార్గాలు ఈ ఆపరేషన్ చేయాల్సింది. కానీ సన్నగా ఉండే వాళ్ళు లావు కాకుండా చూసుకోవాలంటే డైటింగ్ ఎక్సర్సైజ్ ఫాలో కావాలి. మన పిల్లలు పెట్టి ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే మనలో మార్పు రావాలి. మనం ఫాలో కావాలి, మన పిల్లలు ఫాలో అవుతారు అనమాట. అట్లే ఇంకోటి, లావుగా ఉండే వాళ్ళ గురక సమస్య ఉంటుందండి. ఆ గురక సమస్య అంటే మనం లావుగా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే శ్వాస సరిగ్గా ఆడక రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గురక వస్తుంది. దాన్ని స్లీప్ అప్నియా ప్రాబ్లం అంటారు. అంటే లావుగా ఉండే వాళ్ళు 80-90% దాకా స్లీప్ అప్నియా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి బెరియాట్రిక్ ఆపరేషన్ చేస్తే రిజాల్వ్ అయిపోతుంది. కానీ గురక ఉండే ప్రతి ఒక్కరు లావుగా ఉండాల్సిన అవసరం లేదు. సన్నగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది గురక ఉంటుంది అనమాట. సో మనకి స్లీప్ అప్నియాకి సంబంధించి ఈ గురక ప్రాబ్లమ్ను సెట్ చేయడానికి న్యూ సర్జరీస్ వచ్చాయి. స్లీప్ అప్నియా సర్జరీస్ అంటారు అనమాట. దాని గురించి డాక్టర్ శశికాంత్ గారు మాట్లాడుతారు. స్పెషలైజేషన్ ఇది స్లీప్ సర్జరీస్ అండ్ రైనాలజీలో చేసాము. ఇప్పుడు డాక్టర్ అమర్ గారు చెప్పినట్టు స్నోరింగ్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఓఎస్ఏ అంటాం. ఓఎస్ఏ అనేది ఇది ఇప్పుడు వెరీ కామన్ ప్రాబ్లం. చాలా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చాలా వెల్ రికగ్నైజ్డ్ డిసార్డర్, వెల్ రికగ్నైజ్డ్ కండిషన్, చాలామంది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కూడా చేసుకుంటారు. కానీ మన ఇండియాలో మనము స్నోరింగ్, స్లీప్ యాప్నియా గురించి అంత మనకి అవగాహన లేదు. చాలామందికి స్నోరింగ్ ఉంటుంది, జస్ట్ స్నోరింగే కదా, గురకే కదా, వయసు పెరుగుతున్న కొద్ది గురక అందరిలోనూ ఉంటుంది, గురకదేముంది అని చెప్పి మనము నెగ్లెక్ట్ చేస్తాం. కాకపోతే గురక అనేది స్లీప్ యాప్నియాతో గురక ఉన్న వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉండాలని లేదు. కానీ స్లీప్ యాప్నియా ఉన్న అందరి పేషెంట్స్కి గురక ఉంటుంది. ఇప్పుడు స్లీప్ యాప్నియా అనేది ఇట్ ఈస్ ఎ డిసీజ్. స్లీప్ యాప్నియా అనేది ఒక భయంకరమైన వ్యాధిలాగా మనం భావించాలి. దానికి ట్రీట్మెంటు, దానికి ఇలాగా ఇన్వెస్టిగేషన్స్, దాని వర్కప్ చేయించుకోవాలి. స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ గురక ఒక సిమ్టమ్ స్లీప్ యాప్నియాలో. చాలామందికి చాలా లౌడ్గా ఉంటుంది. చాలామంది స్పౌసెస్ అందరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అసలు మాకు అసలు నిద్ర పట్టట్లేదు మీకు గురకమని. అది కాకుండా అప్పుడు స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళకి వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పొద్దున్న పూట వాళ్ళు లేవగానే వాళ్ళకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టినట్టు ఉండదు. పొద్దున్న పూట లేవగానే ఫ్రెష్గా ఉండరు. మధ్యాహ్నం పూట తీవ్రంగా నిద్ర రావడం ఉంటుంది. అలాగే చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోతారు. డ్రైవింగ్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా యాక్సిడెంట్స్ స్లీప్ యాప్నియా వల్ల అని కనుక్కున్నారు. సో స్లీప్ యాప్నియాకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు స్లీప్ యాప్నియా డయాగ్నోసిస్ మెయిన్గా హిస్టరీ వల్ల, మన హిస్టరీ వల్ల అంటే పేషెంట్ని అడుగుతాం ఇలాగ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి. హిస్టరీ వల్ల మనకు ఒక మాట డౌట్ వచ్చాక మెయిన్ టెస్ట్ అనేది స్లీప్ స్టడీ అంటాం, ఓవర్ నైట్ స్లీప్ స్టడీ. ఓవర్ నైట్ స్లీప్ స్టడీలో పేషెంట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషను, పేషెంట్ బాడీ మూవ్మెంట్స్, అలాగే రెస్పిరేటరీ మూవ్మెంట్స్, బీపీను, తర్వాత పేషెంట్లు ఎన్ని మాటలు వేస్తున్నారు రాత్రి, ఇవన్నీ చెక్ చేస్తాం. దాన్ని బట్టి ఒక స్కోర్ అంటారు, యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అని ఒక స్కోర్ ఇస్తారు. అది నార్మల్గా 0 to 5 ఉండాలి. నార్మల్ వ్యక్తులకి 5 times కన్నా తక్కువ ఉండాలి, 5 per hour కన్నా తక్కువగా ఉండాలి. 5 to 15 అంటే మోడరేట్ స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. 15 to 30 అంటే 5 to 15 అంటే మైల్డ్ స్లీప్ యాప్నియా అంటాం. 15 to 30 అంటే మోడరేట్ స్లీప్ యాప్నియా. 30 కన్నా ఎక్కువ ఉంటే సివియర్ స్లీప్ యాప్నియా అంటాం. ఎనీథింగ్ మోర్ దెన్ 10 ఉండగా మనం ఆల్వేస్ ఇనిషియేట్ ట్రీట్మెంట్ అడల్ట్స్లో. స్లీప్ యాప్నియాకి మెయిన్లీ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెయిన్ ట్రీట్మెంట్ స్టాండర్డ్గా అందరూ చెప్పేది ఏంటంటే సిప్యాప్ మాస్క్. అంటే మాస్క్ ఇచ్చి ఆక్సిజన్ హై ప్రెషర్లో ఇవ్వడం. మాస్క్ ఇది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఇది చాలా దాదాపు 40 years నుంచి ఈ ట్రీట్మెంట్ ఉంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది చాలామంది పేషెంట్లు. కాకపోతే దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఈ మాస్క్ అనేది హై ప్రెషర్ ఆక్సిజన్ ఎవ్రీ డే ఆఫ్ దేర్ లైఫ్, ఫర్ ది రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ 8 to 10 hours వాడాల్సిందే. చాలామంది ఏం చేస్తారంటే ఒక నెల పెట్టుకుని అబ్బా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది మాస్క్, రోజు ఇది 10 hours ఎలా పెట్టుకుంటాము, ఈ ఆక్సిజన్ చాలా ఫోర్స్గా వస్తుంది, చాలా నేజల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, క్లమ్సీనెస్గా ఉంది అని చెప్పి మానేస్తూ ఉంటారు. ఈ సిప్యాప్ అనేది దీని రీసెర్చ్లో కూడా కనుక్కున్నారు. అరౌండ్ 60% పేషెంట్స్ బై 2 years మానేస్తారు దీన్ని వాడడం. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్
ఇది మన సిప్యాప్ వల్ల ప్రాబ్లం. అందుకే లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియాకని కొత్త సర్జరీస్ వచ్చాయి. ఫస్ట్ పేషెంట్కి ఇప్పుడు ఒబేస్గా ఉంటే డాక్టర్ అమర్ గారు చెప్పినట్టు మనం అడ్వైస్ చేస్తాం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఇప్పుడు సివియర్ ఒబేస్ పేషెంట్ ఉన్నారనుకోండి, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 35 లేకపోతే మోర్ దెన్ 40 ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ స్లీప్ యాప్నియా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇన్వేరియబుల్గా ఉంటుంది చాలామంది పేషెంట్స్కి. వాళ్ళకి మనం ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది చెప్తాం. బట్ బాడీ మాస్ 30 కన్నా తక్కువ ఉంది, సన్న పేషెంట్లో వచ్చింది, దెన్ వీ టెల్ దెమ్ ప్రీప్యాప్ ఒక 2 వీక్స్ ట్రై చేయండి, దాన్ని బట్టి మీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది చెప్పండి. చాలామంది వెనక్కి వచ్చి చెప్తారు లేదండి మేము యూజ్ చేయలేకపోతున్నాము సిప్యాప్, దెన్ వీ గివ్ దెమ్ సర్జికల్ ఆప్షన్స్. ఇప్పుడు లేటెస్ట్గా చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చాయి. ఇప్పుడు ఇదివరకు చేసే సర్జరీస్లో ఇవన్నీ మార్బిడ్ సర్జరీస్ కాదు, ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. అంటే ఓవర్ నైట్ డిశ్చార్జ్ చేసేస్తాం, కొన్ని పేషెంట్స్కి అయితే సేమ్ డే డిశ్చార్జ్ చేసేస్తాము. ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చాయి లైక్ పెలటోప్లాస్టీ, కోబ్లేషన్తో మనము, కోబ్లేషన్ అనేది కొత్త డివైస్, దీంతో కూడా కొన్ని కోబ్లేషన్ యూలో పెలటోఫెరింజియోప్లాస్టీ, అలాగే నేజల్ సర్జరీస్ కూడా వచ్చాయి, అడ్వాన్స్డ్ నేజల్ సర్జరీస్. ఇప్పుడు నేజల్ కరెక్షన్ చేసాక నేజల్ బ్రీదింగ్ ఇంప్రూవ్ అయ్యి స్నోరింగ్ ఇది తగ్గుతుంది. ఇవన్నీ ఏంటంటే డే కేర్ సర్జరీస్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. వీటి వల్ల పేషెంట్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోతారు, 2-3 డేస్ తర్వాత దే కెన్ గో బ్యాక్ టు వర్క్. చాలామందికి ఏంటంటే సర్జరీస్ అంటే అయ్యో స్లీప్ సర్జరీస్ చాలా పెద్దవి, చాలా రోజులు హాస్పిటల్లో ఉండాలి, చాలా డేస్ వర్క్ నుంచి అవేగా ఉండాలి అనుకుంటారు. బట్ దీస్ సర్జరీస్ ఆర్ ఆల్ డే కేర్ సర్జరీస్. మనం నోస్ థ్రోట్ కంబైన్ చేసి కూడా సర్జరీస్ చేస్తాం చాలామందికి, ఎందుకంటే నోస్లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది, థ్రోట్లో అబ్స్ట్రక్షన్, ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ సర్జరీస్ చేసినా కూడా దీస్ ఆర్ ఆల్ డే కేర్ సర్జరీస్. నెక్స్ట్ మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాము, 2 డేస్ తర్వాత వర్క్కి వెళ్ళిపోతారు. సో ఈ సర్జరీస్ అన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేశాక మళ్ళీ మనం సర్జరీ అయిన 3 మంత్స్కి మళ్ళీ ఒక స్లీప్ స్టడీ చేయించి వాళ్ళకి ఎంత రెస్పాండ్ అయ్యారు, ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యారు, దీన్ని బట్టి మనం గ్రహించి మిగతా రెమెడీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తాం అది సర్జరీస్ అయ్యాక. బట్ స్లీప్ యాప్ అనేది స్లీప్ యాప్ని అనేది చాలామంది రికగ్నైజ్ చేయాలి. ఏంటంటే గురక అనేది జస్ట్ వయసు వెళ్తుంది వెళ్తే అందరికీ గురక వస్తుంది, దీంట్లో ఏంటి మనకి పెద్ద సమస్య ఏం లేదు, మనం కూడా అందరిలాగే గురక వస్తుంది అని జస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు. దాన్ని చేయకుండా స్లీప్ గురక అనేది డెఫినెట్గా చూపించుకుని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి హిస్టరీ అనేది చెప్తే దానికి స్లీప్ స్టడీ చేయాలా లేదా అనేది అవసరం ఉందా లేదా అని వాళ్ళు డిటర్మిన్ చేస్తారు. ఉంది అని చెప్పాక డెఫినెట్గా స్లీప్ స్టడీ వల్ల ఈ స్లీప్ యాప్నియా వల్ల బీపీ, షుగర్ ఇవన్నీ కూడా స్లీప్ యాప్నియా వల్లే వస్తాయి చాలామంది పేషెంట్స్కి. అది చాలామందికి రికగ్నైజ్ అవుతుంది, బీపీ షుగర్ ఉంటుంది, స్లీప్ యాప్నియా వల్ల ఇది అగ్రివేట్ అవుతాయి. ఎందుకంటే స్లీప్ యాప్నియా పుట్స్ స్ట్రెయిన్ ఆన్ ది హార్ట్ అండ్ లంగ్స్.